వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమం ఉప్పల్ రింగ్ రోడ్డు అంబేద్కర్ చౌరస్తాలోని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా సహాయ కార్యదర్శి పెద్దాపురం భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి జ్యోతి ఉపేందర్ మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా బాంచం దొరని కాళ్లు ముక్కుత అనే నినాదానికి చరమ గీతం పాడుతూ దొరల గడీలలో గడ్డి మొలిపించిన ఘన చరిత్ర వీరనారి చాకలి ఐలమ్మది అన్నారు. అణగారిన కులాలకు అండదండగా దొరల ఆగడాలకు అరాచకాలకు ఎదురుండి నిలబడిన రోకలి బండ కారం పొడి కొడవళ్లతోటి మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని నడిపి దొరల వేల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర చాకలి ఐలమ్మదని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ సాయి ధైర్యతంతో పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటం చేసి దేశ ముక్కులను కలగడ ఆడించినటువంటి చరిత్ర అన్నది. దున్నేవాడిదే భూమి అని ఆ రోజే దేశముఖులకు గడగడలాడించి ప్రజానికానికి సంబంధించినటువంటి పోరాటం చేయడం జరిగింది. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వచ్చే జయంతిలోగా హైదరాబాద్ ట్యాంకు బండి మీద ఏర్పాటు చేయాలి. రజకులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఐలమ్మ పోరాటం చేసిన ఘనత కాబట్టి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఐలమ్మను దేవతగా కొలసడం జరుగుతున్నది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో మనకు పెట్టిన డిమాండ్లు కొన్ని ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెడతానది ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తక్షణమే ట్యాంక్ బండ్ మీద ఆమె జయంతి ఇప్పుడు సెప్టెంబర్ 10 తారీఖు వర్ధంతి జరుపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖు జయంతి ఉంటుంది. జయంతి వరకు ట్యాంక్ బండ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమె విగ్రహం పెట్టి జయంతి గవర్నమెంట్ లాంఛనాలతో జయంతి జరపాలని తెలంగాణ రజకుల సంఘం మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున మేము పోరాటం చేయడం జరుగుతున్నది. ఈ పోరాటంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి మా హక్కుల కోసం కులం అంటే ఇలా రజకులు అంటే చాలా దీనంగా చూసే తీసుకొచ్చింది కాబట్టి దాని మీద ఎంతో పోరాటాలు చేసినాం.